వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ వర్గీకరణ చేశారు. మరి ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాత అలాగే బీసీ కులగణన కూడా చేయడం అనేది జరిగింది. అలాగే మరి ఎస్సీ ఎస్టీలకి సమానంగా చూసుకునే బాధ్యత ఉంది. మరి ఎస్టీలకు సంబంధించి కీలక మంత్రి పదవి ఇవ్వాలి అని చెప్పేసి కూడా నిన్న ఉన్నటువంటి లంబాడ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఇటు ముఖ్యమంత్రిని కలవడం అనేది జరిగింది. ఒకవేళ మాకు ఇక్కడ న్యాయం జరగకపోతే ఢిల్లీకి వెళ్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. తర్వాత ఎస్సీ సామాజిక వర్గంలో ఇప్పటి వరకు మాలా సామాజిక వర్గానికి ఎక్కువగా బాధ్యతలు ఇచ్చారు. అందులో చూసుకున్నట్టయితే వివేక్ మాల సామాజిక వర్గం, తర్వాత గడ్డం వారి యొక్క సోదరుడు కూడా అక్కడ కూడా ఒక ఎమ్మెల్యేనే వినోద్, గడ్డం వినోద్. అలాగే వారి కొడుకు వివేక్ కొడుకు కూడా మాల సామాజిక వర్గమే తనకి వంశీకృష్ణ, సో తనకి ఎంపీ ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత వీలేనా అంటే ఇక్కడ మళ్ళీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మాలా సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. దామోదర రాజనరసింహ గారు కావచ్చు, వారి దామోదర రాజనరసింహ గారు కూడా విన్నపిస్తున్నారు. తర్వాత ఇక్కడ మల్లు రవి కూడా ఎంపీ ఇవ్వడం అనేది జరిగింది. మరి మాదిక సామాజిక వర్గం నుంచి ఇప్పటి వరకు ఎవరికి ఏ బాధ్యతలు ఇచ్చారు? సో మాదిక సామాజిక వర్గాన్ని కూడా చూడాలి. ఎస్సీ వర్గీకరణ మీరే చేసి మాదిక సామాజిక వర్గంలో ఒక్కరిని కూడా మంత్రివర్గంలో తీసుకోకపోతే ఏ విధంగా ఉంటుంది? అలాగే రీసెంట్ గా అద్దంకి దయాకర్ కూడా మాలా సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ మాదిగ అనేది మళ్ళీ అంటే కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ సామాజిక వర్గం నుంచి మాదిగలకి న్యాయం చేయాలి అని చెప్పేసి కూడా మొదటగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశం పైన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల షామేల్ కావచ్చు, అలాగే నగరికల్ ఎమ్మెల్యే కూడా వీరేశం కూడా సో మాకంటూ ఒక మంత్రి పదవిని కేటాయించాలంటూ కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు. సో ఇక్కడ ఎస్టీ సంబంధించి లంబాడ వర్గం అలాగే ఇక్కడ మాదిక వర్గం ఇద్దరు కూడా ఢిల్లీకి వెళ్లి వారి యొక్క గోడు వినిపించుకునే అవకాశం ఉంది. మరి వచ్చే కేబినెట్ లో మాదిక సామాజిక వర్గం నుంచి ఎస్టీ లంబాడ సామాజిక వర్గం నుంచి ఏమైనా బాధ్యతలు ఇచ్చి సమన్వయం చేస్తారా లేదా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.